కుషాయిగూడలో, టీచర్స్ కాలనీలో, నాగార్జున నగర్లో, 3 చక్రీపురంలో, 3 జాగాల కుషాయిగూడలో కూడా 4 జాగాలలో ఈరోజు సుమారు ₹1 కోటి పైన ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. స్టామ్ వాటర్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇతర రోడ్స్ అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క డెవలప్మెంట్కి అంటే నాకు సహకరిస్తున్న ఆఫీసర్లకు కానీ, మా మినిస్టర్ గారు కానీ, సీఎం గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు మంచిగా సహకరిస్తున్నారు. ఎందుకంటే మా అన్న ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, ఇక్కడ మా మామనే ఒక 20 ఏళ్ళు సర్పంచ్ ఉండే. మేము ఎవ్వరం కూడా ఎక్కడ ₹1 తీసుకోకుండా ఆనెస్ట్గా మేము పనిచేసేవాళ్ళం. మేము ఎవరి దగ్గర పైసలు ఎక్స్పెక్ట్ చేసి, లేకపోతే ఇల్లు కట్టుంటే, లేకపోతే ఇటుకేయంగానే ఇటుకేయంగానే మనుషులను పంపించేది దయచేసి ఇప్పుడన్నా ఆపాలి. ఎందుకంటే నేను ఆఫీసర్లు అందరినీ కోరుతా ఉన్నాను. నేను ఈ మధ్యకాలంలో చాలా మందిని ఆఫీసర్లను అడిగిన, ఏమైనా ఊకే మీరు మనుషులను పంపిస్తున్నారు ఏంటిదంటే, సార్ మాకు తెలియదు సార్, ఇక్కడ మా ఎక్స్ కార్పొరేటర్ గారు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, తన మాకు చాలా ప్రెషర్ పెడుతుంది సార్, ఏ ఇంటికాడ వస్తే ఆ ఇంటికాడికి మనుషులను పంపించమంటుంది అని చెప్తా ఉన్నారు. కానీ దయచేసి మా ఎక్స్ కార్పొరేటర్ గారు రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మ ఇప్పుడు మీ టర్మ్ అయిపోయింది, మనం అందరం కలిసి, మీరు కాంగ్రెస్లో ఉన్నారు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, మనం అందరం కలిసి పనిచేద్దాం. మనము కాన్స్టిట్యున్సీకి సార్, లేదంటే మీ డివిజన్కి ఏది కావాలో మీరు తెచ్చుకోండి, మీరే కొబ్బరికాయ కొట్టండి, నేను దాంట్లో కూడా మీకు ఎక్కడ కూడా నేను అడ్డురాను. నేను మీరు ఏ పని చేసినా నేను అడ్డురాను నేను. కానీ దయచేసి జనాలు ఏదైతే పని మేము తీసుకొచ్చిన పనికి కూడా నేను ఇనాగ్రేషన్ చేయొద్దు. నేను అదేంటి మినిస్టర్ గారే వచ్చి చేశారంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే అవన్నీ మాట్లాడకండి, ఏదైనా ఉంటే పని తీసుకొచ్చి పని చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరు ఇండ్ల కాడికి మనుషులను పంపించకండి, దయచేసి నా రిక్వెస్ట్ ఇది. ఆఫీసర్ని తంగు చేయకండి, ఎందుకంటే ఆఫీసర్లు కూడా రూలింగ్ పార్టీలో ఎవరుంటే వాళ్ళ మాట వింటారు. నాకు కూడా తెలిసే నేను ఈరోజు సీఎం గారిని కలవడం జరుగుతూ ఉంది, మంత్రులను కలుస్తా ఉన్నాను. నేను ఇప్పటికీ 100 కోట్ల వర్కులు తీసుకొచ్చినాను ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి. ఏ ఏరియాలో కూడా ఇన్ని రాలేదు. 4 చెరువులు తీసుకొచ్చిన, మీ అందరికి కూడా ఐడియా ఉంది. ఉప్పల్ కానీ, రామంతపూర్ పెద్ద చెరువు, అట్లే హెచ్ఎంటీ కాలనీ చెరువు, అట్లే కాపరా లేకు, ఇవన్నిటి కూడా 150 కోట్ల పైన ఖాళీ చెరువులు కాకుండా సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రతి ఒక్కటి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. కానీ మీరు అక్కడ కూడా పోయి, మీరు ఆఫీసర్లకు పోయి ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇతను పని ఇవ్వద్దని చెప్తా ఉన్నారు. దయచేసి అట్లా చెప్పకుండా మీరే తెచ్చుకోండి, మీరు తీసుకురండి, నేను కూడా తీసుకొస్తాను. పోనీ నేను నన్ను ఆపి మీరు తెస్తున్నారంటే సంతోషం. మీ ముఖాలు చూస్తే ఓడు దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదు. నాకు అది కూడా ఐడియా ఉంది. వాళ్ళు మొత్తుకుంటారు, మీరు బయటికి వెళ్ళగానే సార్ మమ్మల్ని తంగు చేస్తారు సార్ అని చెప్పి. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను కాలనీ వాళ్ళకు ఎవరిని కూడా సఫర్ చేయకండి. అలాగనే ఎవరైనా ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించద్దని చెప్పి కోరుకుంటున్నాను.